తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారింది. అధికార పార్టీలో చేరితే నియోజకవర్గాలకు నిధులు వస్తాయని ఆశపడి కండువాలు మార్చేసిన బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అటు అభివృద్ధి పనులకు బడ్జెట్ రాక, ఇటు సీఎం మంత్రుల అపాయింట్మెంట్లు దొరకక తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు. దానం నాగేందర్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి వరకు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు అనర్హత వేటు భయంతో కోర్టులో తాము కాంగ్రెస్లో చేరలేదని, కేవలం నిధుల కోసమే సీఎంను కలిశామని చెప్పుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి నెలకొనుంది. క్షేత్రస్థాయిలో చూస్తే పాత కాంగ్రెస్ నేతలకు ఈ వలస నేతలకు మధ్య నిత్యం ప్రోటోకాల్ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నంబర్ గేమ్ కోసం రాత్రికి రాత్రే కండువాలు కప్పేసిన కాంగ్రెస్ అధిష్టానం వారిని కాపాడుకోవటంలో విఫలమైపోయిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకోగా మిగిలిన వారు కూడా అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ ఫిరాయింపు నేతల భవిష్యత్ ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదే సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఓవర్ టు యు. జమీమా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే పైనే చర్చ కొనసాగుతూ ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఇప్పుడు పొలిటికల్ ఫ్యూచర్ చూస్తే చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటూ కూడా దిక్కుతోచని స్థితిలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉండిపోయారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు రావట్లేదు, నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, నిధులు వస్తాయని మాత్రమే కాంగ్రెస్లో చేరాము. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరు కూడా కలవట్లేదు. ఇచ్చినటువంటి మాట ప్రకారం బడ్జెట్ నిధులు విడుదల చేయట్లేదంటూ కూడా దానం నాగేందర్ కావచ్చు, ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి, అనేక మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వారి వాయిస్ను వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రులు ఎవరూ స్పందించట్లేదు, స్వయానా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేశాను, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశాను, అయినప్పటికీ కూడా ఎవరూ రెస్పాండ్ కావట్లేదు, మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. నేను కాంగ్రెస్లో చేరేటువంటి సమయంలో జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కానీ ఈ కాంగ్రెస్లో చేరలేదు, నిధులు వస్తాయని, అభివృద్ధి జరుగుతాయనే ఉద్దేశం కొద్దే పార్టీలో చేరాను, రాబోయే రోజుల్లో తమ జెండానే ఎగురుతుంటూ కూడా ఆయనే ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో సీఎం రేవంత్ కలిసినటువంటి పరిణామాలు కావచ్చు, ప్రభుత్వ మంత్రులను కలిసిన పరిణామాలన్నీ కూడా మీడియా ముఖంగా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇప్పటికే దానం నాగేందర్ కూడా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు పటాన్ చెరువుకు సంబంధించినటువంటి మహిపాల్ రెడ్డి కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఏమో ప్రాధాన్యత దక్కట్లేదు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలోనే తిరిగి వలస నేతలంతా కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్లో మాత్రం ప్రాధాన్యత దక్కట్లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలతో నిత్యం ప్రోటోకాల్ సంబంధించిన వివాదాలు కొనసాగుతాయి. మరొక వైపు కోర్టుల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలోనే కోర్టు కేసుల భయంతో పార్టీలో జైన్ కాలేదు, కేవలం నిధుల కొరకు మాత్రమే కలిసి పనిచేస్తామంటూ కూడా బుకాయింపు మాటలను కొనసాగిస్తున్నారు ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా. ఇంకా కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, పార్టీలో ఎక్కడ జైలు కావలేదు, టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగా ఫిరాయించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలు కోర్టుకు చెప్తా ఉన్నారు. కానీ బహిరంగ సభలలో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ ఉన్నారు, నియోజకవర్గాలలో కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేసినప్పటికీ కూడా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత దక్కట్లేదు. ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు, నిధులు రావట్లేదంటూ కూడా అనుచరులతో కావచ్చు, అభిమానులతో వారి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం కొనసాగుతుంది. పొలిటికల్ ఫ్యూచర్లో ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటి, ఎప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, బీఆర్ఎస్ వారిని చేర్చుకుంటుందా, చేర్చుకోదా, ఇంతకాలం పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తే ఏం చెప్తారు, అధిష్టానం ఏం చేయబోతున్న చర్చ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన మంత్రులపై మాట్లాడుతుంటే ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది, కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై
దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంటే కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయి చాలా అగమ్య గోచరంగా బీఆర్ఎస్కు దగ్గర కాలేకపోతా ఉన్నారు, కాంగ్రెస్కు దూరం కాలేకపోతా ఉన్నారు. రెండు పార్టీలలో ఎటు తేల్చుకోలేక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ను వారి అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి తాజా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూడాలి. ఈ అంశానికి సంబంధించుకోవచ్చు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎట్లా స్పందిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా హ్యాండిల్ చేయబోతున్న చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.